నెలలో 2025 సంవత్సరంలో మరొక నెలలో ప్రవేశించి ఈ రీతిగా దేవుని నామమును జ్ఞాపకం చేసుకునేటువంటి ధన్యతను ఇచ్చారు. అందును బట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించవలసిన వారు వింటూ ఉన్నాము. ప్రతి కుటుంబము లేదా ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, లేదా దేవుడు ఏ ఉద్దేశంతో మన జీవితాలను దీవునికరమైన రీతిలో నడిపిస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనందరినీ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూస్తూ ఉన్నారు అని దేవుడి సేవకుడిగా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితాన్ని దేవుడు తనకు నచ్చినటువంటి స్వారూప్యములో, తనకు నచ్చినటువంటి విధానములు. మీరు చూడండి, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు, ఇప్పుడు ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో వారిని మీరు అడిగినప్పుడు క్లూస్ టీమ్ అంటారు కదా, ఆ టీంను మీరు ఎప్పుడైనా మీకు పరిచయస్తులు ఎవరైనా ఉంటే వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ దొంగలు మీరు ఎలా పట్టుకుంటారు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఫింగర్ ప్రింట్స్ ద్వారా పట్టుకుంటామండి అని చెప్తారు. ఎలా ఫింగర్ ప్రింట్స్ అంటే, ఈ లోకంలో కొన్ని లక్షల కోట్ల జనాభా ఉన్నారు కదా, ఎన్ని లక్షల కోట్ల జనాభాలో ఆ వ్యక్తిని ఎలా మనం పట్టుకోగలము, ఎలా క్యాచ్ చేయగలము అని అంటే, ఒక వ్యక్తికి ఉండేటువంటి ఈ ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో ఇంకొక వ్యక్తికి ఎందుకు మనము ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక 4 గంటల వాక్యాలు లేదా ఒక 10 పిక్చర్స్ ఏమైనా ఒక డ్రాయింగ్ చేయండి అని ఇచ్చామనుకోండి, 10 పిక్చర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క లోకానికి వెళ్ళిపోతాయి. అంటే మన జీవితంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఓపిక నశించిపోద్ది. ఏమనుకుంటామంటే ఇంక లేదు, నేను చేయలేను అనేస్తాం. అంటే ఇన్ని లక్షల కోట్ల మంది జనాభాలో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానాన్ని ఇచ్చాడు. అద్దం ముందుకు వెళ్ళి మనం నిలబడితే మనం ఏమనుకుంటామంటే, నాకంటే అందమైన వారి లోకంలో అనుకునేదే ఎప్పుడు. అద్దం ముందుకు వెళ్ళగానే అదేంటి ఎంత అందంగా తయారైపోతుంది, అంటే నేనెందుకు ఎంత అందంగా ఉన్నాను అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నీకు నీవే ఎలా అన్వయించుకుంటావు అంటే, నేను చాలా, అది నీ గొప్పతనం. అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ స్వారూప్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం, ఇతరులతో పోల్చుకోవడము లేదు. అంటే దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. ఎంతమంది మీద మనం శ్రద్ధ పెట్టగలమా? ఏమంటామంటే, అన్నను చూసి నేర్చుకోరా, అన్నను అడగరా, అక్కను అడగరా, తమ్ముడిని అడగరా, లేకపోతే మీ మామయ్యని అడగరా, వాళ్ళని అడగరా, వీళ్ళని అడగరా అంటాం. కానీ ఓపికగా కూర్చొని వాళ్ళకి ఎంతవరకు మనము శ్రద్ధ తీసుకొని వారిని ప్రయోజనకలిగించడానికి ఇష్టపడతాం. కానీ మన దేవుడు ఏం చేస్తున్నాడంటే, మన జీవితాలను ఆయనకు నచ్చినటువంటి రూపంలో తయారు చేసుకోవడం మాత్రమే కాదు, తన స్వారూప్యంలో మలుచుకోవడం మాత్రమే కాదు, నేను సంఘానికి, సమాజానికి ఉన్నతమైన స్థితిలో పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎవరైతే ఆయన చిత్తానికి లోబడతారో, ఎవరైతే అయా నీ చిత్తము, మీరు నా పట్ల ఎలాంటి ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో అది జరిగించండి అని ఎవరైతే లోబడతారో వారి జీవితాలను దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నిర్లక్ష్య స్వభావంతో నా బ్రతికింతేనండి, నా జీవితం ఇంతే, ఎవరు వచ్చినా నన్ను మార్చలేరు అని అంటే ఒక రకమైనటువంటి తోలు ఉంటుంది చూడండి, అలా ఉంటుంది అన్నమాట. కనుక ఈనాడు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే, అటు ఇటు వెతకు, శ్రద్ధగా చూడు. అర్థమవుతుందండి? అటు ఇటు వెతకొద్దు, శ్రద్ధగా చూడాలి. ఎక్కడ చూడాలి? ఇంతవరకు నేను చెప్పాను చూడండి, ఎవరైతే మన మీద శ్రద్ధ పెడుతూ ఉన్నారో, ఎవరైతే మన జీవితాన్ని ప్రేమించి నిన్ను సంఘానికి, సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో లేదా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఆధ్యాత్మికంగాను సమాజంలో ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నిన్ను పరిచయం చేయాలనేటువంటి చూసేటువంటి దేవునికి మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలంటే, అటు ఇటు చూసేవారిగా ఉండకూడదు. అటు ఇటు అంటే మీకు తెలుసు, యోబు గ్రంథంలో చదవసరం లేదు కానీ ఒక సందర్భం ఉంది. అడుగుతాడు దేవుడు, ఎక్కడి నుండి వచ్చావు అంటే, నేను అటు ఇటు తిరిగేవారు ఎవరు తెలుసా? అటు ఇటు చూడకు, శ్రద్ధగా ఎవరిని శ్రద్ధగా వెతకాలి, ఎక్కడ శ్రద్ధగా వెతకాలి, ఎక్కడ పడిపోయిందో
అక్కడే బతకాలి. 10 నాణాల్లో ఒక నాణ్యం పడిపోతే శుభ్రంగా దీపం పెట్టి చీపు పట్టుకొని మొత్తం ఇల్లంతా ఊడ్చేసింది. చిన్న చిన్న జోకులు చెప్తూ ఉంటారు కదా. ఒక ఆయన ఎక్కడో పోగొట్టుకున్నాడంట ఏదో వస్తువు విలువైంది. పోగొట్టుకుని అక్కడ ఎక్కడో వీధి లైట్ ఉంటే ఆ వీధి లైట్ దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నాడట. ఏం వెతుకుతున్నావు అంటే, నేను దారి వస్తూ ఉంటే నా జేబులో కాయిన్ పడిపోయింది. అది ఎక్కడ పడిపోయింది అంటే ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పడిపోయింది. మరి అక్కడ పడిపోతే ఎక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి వెతుకుతున్నాను అన్నాడట. అంటే ఎక్కడ పడిపోయిందో అక్కడ వెతకం. ఎక్కడ దిగజారిపోయామో, ఏ స్థితిలో పడిపోయామో దాని విషయంలో శ్రద్ధ పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడిని జీవితాన్ని ప్రతిబింబంగా, అంటే ఒక రకంలో చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనతో సూటిగా మాట్లాడేటువంటి దేవుడు. చూడండి వాక్య భాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ ఎదుట నేను ఉంచిన రాతిని తేరుచూడుడి, ఆ రాతికి 7 నేత్రములు ఉన్నవి, దాని చెక్కడపు పని చేయువాడును నేను, ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పాత నిబంధన కాలం ఏదైతే ఉందో, పాత నిబంధన కాలంలో ఏదైతే ప్రవచనాలు ఉన్నాయో లేదా పోలికలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రొత్త నిబంధన కాలంలోనికి మనం అన్వయించుకున్నప్పుడు, తర్జుమా చేస్తున్నప్పుడు, లేదా మనం క్రొత్త నిబంధన కాలంలోకి తీసుకొచ్చినప్పుడు పాత నిబంధన కాలంలో ఎన్ని ఆచరించాడు దేవుడు? 10 ఆజ్ఞలు. క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చినప్పుడు ఎన్నిగా మారిపోయి అంటే 2 అని మనం జ్ఞాపకం చేసుకోవడం సింపుల్గా. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. ఆ తర్వాత ఇంకా మాకు బైబిల్ కాలేజ్లో ఉండేటప్పుడు పాస్టర్స్కి ఒక చిన్న బలహీనత ఏంటంటే వారానికి ఒక రోజు చికెన్ పెట్టేవారు. అది కూడా ఒక 2 ముక్కలు వేసేవారు. పాపం ఇంటికాడ బాగా నాన్ వెజ్ తినొచ్చిన వ్యక్తులు అలవాటు పడి ఆ శుక్రవారం పూట ఏదో ఒకటి కడత వాక్యాల పోటీనో లేదంటే ఏదోటి పెట్టుకొని ఓడిపోయినటువంటి వ్యక్తులు గెలిచిన వారికి ఇచ్చేయాలి. కాబట్టి ఇలా పెట్టుకొని ఏం చేసేవారంటే కరెక్ట్గా అక్కడికి వచ్చిన తర్వాత ఆ చికెన్ ఇచ్చేయాలి కదా. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి రే చికెన్ అవ్వా అంటే నీ పొరుగు వాడిని ఏది కూడా ఆశించకూడదు అని అంటే ఈయనేం చెప్పకూడదు తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలని తెలీదా అని చక్కగా తీసుకొని ప్లేట్లో వేసేసుకున్నాడు. అంటే 2 ఆజ్ఞలు కూడా ఇక్కడ క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పుడు ప్రవచనాలు, ఆ తర్వాత పోలికలు క్రొత్త నిబంధన కాలంలోకి వస్తే మనం వాటిని చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి, తేలికగా మన జీవితాల్లో అన్వయించుకొని వాటిని అనుసరించి నడవడానికి సౌలభ్యకరమైనటువంటి విషయాలు బైబిల్లో పొందుపరచబడ్డాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 7 అనేటువంటి అంకెను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, రాతిని అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. రాతిని ఎవరి ఎదుట ఉంచాడట దేవుడు? యెహోషువ ఎదుట ఒక రాతి ఉంచాడు. ఆ రాతికి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? 7 నేత్రాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎలా పడితే అలా చూస్తే సరిపోదు. ఎలా పడితే అలాగా. ఈనాడు చాలామంది దేవుని మందిరానికి ఎలా వస్తారంటే ఆటవిడి పడతారు కదా, ప్లే గ్రౌండ్కి వెళ్ళినట్టుగానో, లేదంటే కమ్యూనిటీ హాల్కి వెళ్ళినట్టుగానో, లేదంటే ఏదో ఫంక్షన్ హాల్కి వెళ్ళినట్టుగానో ఎలాగోలాగా ఎలాగుంటే అలాగే అంటే సరి చేసుకునేటువంటి విధానం కనబడదు. ఆధ్యాత్మికంగా అరే ఈ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, అది పరిశుద్ధమైనటువంటి స్థలం కదా. శ్రేష్టమైనటువంటి భక్తుడు కొన్ని లక్షల మంది నడిపించినటువంటి మోషేని దేవుడు అన్నాడు, వదిలిపెట్టను ఆయన అక్కడ అన్నాడు. అంతే. ఈ చెప్పుల గురించి మాట్లాడలేదు, ఆధ్యాత్మిక జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాను. మోషేకి దేవుడు చెప్పాడు, మనకు చెప్పడా? అంటే ఏ విధముగా దేవుని మందిరానికి రావాలో ఆ విధముగా మందిరానికి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ అంటాడు దేవుడు ఎలా పడితే అలా రావడం కాదు, ఎలా పడితే అలా చూడటం కాదు. కొన్ని సందర్భాల్లో మనం చూసే విధానం వేరు, దేవుని మందిరంలో ఉండే విధానం వేరు, వాక్యాన్ని అర్థం చేసుకునే విధానం వేరు, అవగాహన వేరు. మీకు ఒక విషయం చెప్తాను అర్థం చేయండి. అర్థం చేసుకోవడానికి ఒక అబ్బాయికి పెళ్లి చూపులు అవుతున్నాయట. పెళ్లి చూపులు అవుతూ ఉంటే ఈ ఒక 50 సంవత్సరాలకి మనం పూర్వం వెనక్కి వెళ్ళేటప్పటికి అమ్మాయి అబ్బాయి డైరెక్ట్గా చూసుకునేవారు. పెద్ద మనుషులు వెళ్ళి అమ్మాయిని చూసించిన తర్వాత అమ్మాయి నచ్చింది, బాగుంది అని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్లుండేరా మీ పెళ్ళి అని అంటే నోరు మూసుకొని ఒప్పుకోవాల్సిందే. అంతేగాని అమ్మాయి ఎర్రగా నల్లగా ఉందా, తెల్లగా ఉందా, ఎత్తుగా ఉందా, పొట్టిగా ఉంది నేను చూడాలి అని అంటే ఆ పప్పులేవి కూడా ఉడికేవి కాదు. 50 సంవత్సరాలకు పూర్వం వాళ్ళు ఇంత పెద్దలు చూసొచ్చి పెళ్ళి అంటే చేసుకోవాల్సిందే. చూసి వచ్చిన తర్వాత ఇతరులకు ఒక ఆరపాటు ఉంటుంది, ఆరాట ఉంటుంది కదా. అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఎలా ఉంటుంది మీ మరదలు, ఎలా ఉంటుంది, బాగుంటుందా, ఎలా ఉంటుంది అంటే నీకు ఎలా చెప్పాలి, మన ఇంటి పక్కనే ఉన్నారు చూడు, మొన్న మ్యారేజ్ అయింది కదా, ఆ అమ్మాయిలాగా ఉంటుంది అని. ఇతను ఏం చెప్పాడు?
ఒక పోలిక చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఎల్లుండే మన పెళ్ళి అన్నాడు అనుకోండి, ఏమంటది అమ్మాయి? మీకు తెలుసా పదం? అంటే ఇతను ఏం చెప్పాడు? ఆమె పెళ్లి కూతురు అని చెప్పాడా? ఆమెలా ఉంటుందని చెప్పాడా? ఆమెలా ఉంటుందని చెప్పాడు. అంటే ఇప్పుడు ఇతను ఏం చేయాలి? అవగాహన లోపం. ఈరోజు వాక్యానుసారమైన జీవితాలు కూడా, దేవుని మందిరంలో అవగాహన లేనటువంటి జీవితాలు పెరిగిపోతూ ఉన్నాం. వయసు పెరిగిపోతూ ఉంది, వృద్ధాప్యానికి వెళ్ళిపోతున్నాం, కాటికి కాలు చాపుకొని ఉన్నాం. కానీ వాక్యం మీద సరైనటువంటి అవగాహన లోపము. ఎవరి ఎదుటి రాత్రి నిలబెట్టాడు దేవుడు? యెహోషువ ఎదుటి నిలబెట్టాడు. ఎలా పెడతారో చూస్తే కనబడదు, దానికి 7 నేత్రములు ఉన్నాయి. ఎలా చూడాలి? అక్కడ పర్టిక్యులర్గా రాశారు. చూడండి ఒకసారి వాక్యం చదవండి. తేరి చూడాలట, జాగ్రత్తగా చూడాలట, పరిశీలనగా చూడాలి, పరీక్షించి చూడాలి. అంటే వాక్యాన్ని దేవుడు దేనితో పోల్చబడ్డాడు అని అంటే ఇక్కడ చూడండి, రాతి అనేటువంటి పదం మనకు వచ్చినప్పుడు తృణీకరించబడినటువంటి రాయ, మూలక తలరాయ, ఆ తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి రాయ, ఆ తర్వాత ఇంకా అంటే ఈ క్రీస్తు అనేటువంటి పదాలు మనం చూసినప్పుడు ఈ విసర్జించబడినటువంటి పదాలు, కొన్ని పదాలు, మూలక తలరాయి కానీ, తృణీకరించబడినటువంటి పదం రాయి కానీ, విసర్జించబడినటువంటి రాయి కానీ, ఏర్పరచబడినటువంటి రాయి కానీ, అమూల్యమైనటువంటి రాయ, వీటన్నిటిలో మనం జ్ఞాపకం చేసుకోగానే రాయ అనగానే మనకి ఇమ్మీడియట్గా తట్టేటువంటి థాట్ ఏంటో తెలుసా? క్రీస్తు. రాయి అంటే క్రీస్తే, కానీ క్రీస్తు రాయి కాదు. గమనించండి, అర్థమవుతుందండి? రాయ మాట్లాడగలదా? కొన్ని రాయి ముందుకు తీసుకెళ్ళి పరవన్నం పెట్టి తిను అంటే తినగలదా? పాట పాడగలదా? కొన్ని డ్యాన్స్ చేయగలదా? ఇన్ని విధాలుగా చేసిన రాయి ఏం చేయలేదు. నేను ఎవరినో కించుపరచడానికి కాదు, మీకు అర్థమవడం తెలియజేస్తూ ఉన్నా. దాన్ని అందమైనటువంటి శిల్పంగా మనం తయారు చేసి చూడడానికి కనులు ఎంత చక్కగా ఉంటాయంటే, కళాకారుడు, చిత్రకళాకారుడు అంత అద్భుతంగా చిత్రీకరిస్తాడు. కానీ ఆ కళ్ళు మనం చూడడానికి సరిపోవు. అంటే చూడవు, కళ్ళు అందమైనవే, కానీ కళ్ళు ఎందుకు పనికి వస్తాయి? మనం చూసుకొని మురిసిపోవడానికి. దానికి చెవులు ఉన్నాయి, వింటుందా? పోనీ వినదు. నోరుంది, పోనీ తింటుందా? కాళ్ళు ఉంది, డ్యాన్స్ చేస్తుందా? చేతులు ఉంది, చప్పట్లు కొడుతుందా? అంటే ఈ రాయి వేరు, క్రీస్తు అనేటువంటి రాయ వేరు. అంటే పోలిక మాత్రమే పాత నిబంధన కాలంలో చెప్పబడింది. ఈరోజు మనం ఈ జీవితంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో క్రీస్తు అనేటువంటి రాయి గురించి, అమూల్యమైన, తృణీకరించబడిన, ఏర్పాటు చేయబడిన ఈ మూలక తలరాయినటువంటి పదాలు మనం చూస్తాం. ఇదంతా పక్కన పెడితే క్రీస్తు రాయి కాదు, అది పోలిక. అయితే ఇక్కడ చూడండి, ఇదివరకు కాదు, ఈనాటి కాలంలో కూడా చాలా మందిలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి బలహీనత ఏంటంటే, చాలా ప్రాంతాల్లో మీరు గమనించండి, సూర్యుడు మనం చూసామనుకోండి, బైబిల్ గ్రంథంలో దేవుడు వెలుగు కమ్మని దేని చూసి చెప్పాడు? సూర్యుడు చేసిన తర్వాత తద్వారా లోకానికి వెలుగు వచ్చింది. అంటే ప్రజలకు అర్థం అవ్వాలని, దేవుడిని ఎలా పోల్చాలో, ఎలా పరిచయం చేయాలో. ఇప్పుడు ప్రజలు వచ్చారు, మీ దగ్గరికి పిల్లలు వచ్చి అంటారు, ఏదో ఒకటి అడుగుతారు, మమ్మీ సింహం ఎలా ఉంటుంది అని అంటే, మీ నాన్నలాగా ఉంటుంది అంటారు. అంటే ఈ సింహమా? ఏమండి, మీ నాన్నలాగా ఉంటుంది అన్నారు అంతే. కానీ అతని సింహం కాదు. అలాగని చెప్పి తను తీసుకెళ్ళి జూలో పెడతారా? పోయిన బోన్లో పెడతారా? అంటే పోలిక. బాబాయ్, మీ నాన్నకి సింహం అనుకున్నంత కోపము ఉంది. ఆయన కోపం ఎదుట మనం నిలవజాలము. కాబట్టి జాగ్రత్తగా ఉన్న మీ డాడీ చాలా కోపిస్తే సింహం లాంటి కోపం కలిగిన వాడు, అంతేగాని సింహము కాదు. ఇది పోలిక. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఎలా పోలుస్తూ ఉన్నారు అని అంటే, సూర్యుని కంటే తేజస్సు కలిగిన వాడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, సూర్య నమస్కారాలు చేసి ఉదయాన్నే సూర్యుడిని దేవుడు చేశారు. ఈ లోకంలో జరిగేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మనం కూడా కొన్ని సందర్భాల్లో బయటికి కనబడం కానీ సూర్యుడు నిజంగా మరి అందులో చచ్చడం కదండి అంటే మనసు ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకో తెలుసా? అయ్యి ఉండొచ్చు, సూర్యుడు కూడా దేవుడే ఉండొచ్చు కదా. మనం ఎందుకు నమ్మకాలు అలా ఎక్కడ అందుకు మళ్ళీ పాస్టర్ దగ్గర అంటే 5 మంచిది. ఎంతమందిలో లేదా అలాంటి ఆలోచన? సూర్యుడు ఒక గ్రహం అని, లేదంటే దేవుడు కలుగు చేసినటువంటి ఒక, అంటే లోకానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనం అని ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? అర్థం కంటే అపార్థాలకు వెళ్ళిపోతున్న లోకస్తులతో మనం కూడా కంబైండ్ అయిపోయేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుని మందిరాల్లో కూడా చూడండి, చంద్రుడు అంటే ఉదయమంతా కూడా కష్టపడి సాయంత్రం విశ్రమించడానికి చంద్రుడు కలిగి చేశాడు, చీకటి కలిగి చేయడానికి. ఆయన ఏం చేశారు? చంద్రుడు ఎవరు? మనుషుడు నీళ్లు తాగి బ్రతకడానికి, పంటలు పండించుకోవడానికి, లోకానికి ఉపయోగకరంగా ఉండడానికి
నీరును పరిచయం చేశాడు. వర్షాలు లోకానికి అవసరము, పంటలు పండడానికైనా సౌలభ్యకరమైనటువంటి జీవితం గడపాలంటే వర్షం అవసరం. వీళ్ళు ఏకంగా వర్షాన్ని తీసుకెళ్ళి వానదేవుడిగా మార్చేశారు. అగ్నిని ఏ దేవుడు? ఆయన కోపం వచ్చిందండి, అందుకేనంటే ఆ విలేజ్ అంతా తగలెట్టేసాడంటే. ఆయనకి ఎవరి కోపం వచ్చింది? ఎవడో తాగి తందనలాడి అగ్నిలో ఉండి చెప్పబడేశాడు. ఈ తాగినోడు కోపం వచ్చింది, కానీ ఆయన ఎవరు అసలు? అగ్ని దేవుడు అండి అంటారు. భూమిని ఏ దేవత? భూమాత, గోమాత, ఇంకే మాత? నేనెవరిని అవమానించడానికో కించపరచడానికో కాదు. దేవుడు ఈ రీతిగా ఉంటాడు. అగ్ని కంటే, దహించు అగ్ని కంటే అనేటువంటి పదాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దహించు అగ్ని లాంటి స్వభావం కలిగిన వాడు, సూర్యుని కంటే తేజస్సు కలిగిన వాడు, ఆయన జీవజలనిధి. ఇవన్నీ కూడా ఆకాశము కంటే ఉన్నతమైనటువంటి మనస్సు కలిగిన వాడు, మహాకాశముల కంటే పట్టజాలనేది విస్తారమైన మహిమ కలిగిన వాడు. ఈ పదాలన్నింటిలో కూడా ప్రజలకు అర్థం అవడం కోసము, విశ్వాసులకి లోకస్తులకి అర్థం అవడం కోసము సులువుగా ఉండడానికి వివరిస్తే ఈ పదాలను తీసుకుని వెళ్ళి దేవతను దేవుడను ఆపాదించి తప్పుడు మార్గంలో నడిచేటువంటి బిడ్డలయ్యే లోకంలో చాలా మంది ఉంటూ ఉన్నారు. రాతి అంటే యేసుప్రభువు వారు రాయి కాదు, రాయితో పోల్చబడ్డారు. రాతి లాంటి స్వభావం కలిగిన వారు. అంటే కొంతమంది అంటారు కదా, వీడు చాలా మొండోడండి అంటారు. ఎన్ని దెబ్బలు తగిలినా ఉడకడు పలకడు. అసలు ఏడవడండి. అసలు ఏంటో ఆమెలో అక్కలో మొండితనం ఏంటో తెలియదు, కానీ నిజంగా ఆమె తగిలిన దెబ్బలు నేనైతే చచ్చిపోతానండి అంటారు. అంటే ఆమె ఒళ్ళేమైనా ఇనపరాడండి అంటే ఆమె అలవాటు అయిపోయింది. అలవాటు చేసుకుని యేసుక్రీస్తు ప్రభువు వారిని తృణీకరించారు, అవమానించారు, ఎగతాళి చేశారు, కాండ్రగించి ముఖం మీద దుమ్ములేశారు. అయినా కూడా అలా తుడుచుకొని అలా ఉన్నాడంటే రాతి లాంటి స్వభావం కలిగిన వాళ్ళు అని తప్ప ఆయన రాయ కాదు. పోయి రాయ ఎక్కడుంటుంది? యెరూషలేములో ఉందా రాయ? పోయి సిలువ దేవన మందిరంలో ఉందా? పోయి ఎక్కడుంది? దేవదూతల దగ్గర పొందుపరచబడిందా? పోయి ఎక్కడుంది? మన మందిరంలో ఉందా రాయ? ఏంటి రాయ ఎక్కడుంది? ఎవరు ఎదుగుతుందంటే యెహోషువ ఎదుట ఈ రాతిని నిలబెట్టారు. ఆ రాతి లాంటి స్వభావం కలిగినటువంటి దేవుడే ఈరోజు నీ ఎదుట కూడా నిలబడ్డాడు. మనం చూస్తే ఎలా పడితే అలా చూస్తే కనబడడు. ఏదులాగా ఆ పర్లేదు మామూలుగా ఎలా చూద్దాం అంటే కనబడడు. నీ మనోనేత్రాలు తెరవబడాలి, తేరు చూడాలి, జాగ్రత్తగా చూడాలి, శ్రద్ధతో చూడాలి. మరి జాగ్రత్తగా పరిశీలనతో చూసినప్పుడు ఈయన ఈ రాతి లాంటి స్వభావం కలిగినటువంటి దేవుడు నీ జీవితాన్ని చూడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. చూడండి, అపోస్తలుడి కార్యములు 2వ అధ్యాయము 25వ వచనములో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడి కార్యములు 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందామండి. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన కనుక చాలండి. ఈయన ఎక్కడున్నారట అంటే దావీదుకు అర్థమైంది ఆయన నా ఎదుట ఉన్నాడు. కాబట్టి చూడండి, స్తుతి ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, దేవుని మందిరంలో కానీ చాలా మందికి దేవుని మందిరం అన్నా, దేవుని సహవాసం అన్నా ఎలాంటి స్వభావం వచ్చిందంటే, ఈనాటి కాలంలో ఒకప్పుడు ఉన్నటువంటి భక్తి ఈనాడు కనబడటం లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి భయభక్తులు ఇప్పుడు కనబడటం లేదు. మీరు చూడండి, ప్రారంభ స్థితికి, మిడిల్కి, ఎండింగ్కి చాలా వేరియేషన్ కనబడుతుంది. ఒక విశ్వాస యొక్క జీవితాన్ని కొన్ని పుస్తకాలు రాయొచ్చు. పక్కన్న వ్యక్తుల పట్ల కాదు, దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని సహవాసం పట్ల, ప్రార్థన జీవితం పట్ల నీకున్నటువంటి నిర్లక్ష్య ధోరణిని బట్టే నీ జీవితం ఆశీర్వదించబడాలా, శపించబడాలా నీవే చేసుకుంటూ ఉన్నావు. దావీదుకు తెలుసు, నా ఎదుట దేవుడు ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆ వివేచన నీకు లేకపోతే, మనుషుల ఎదుట మనుషులను చూసి భయపడితే అది వేషధారణకు కారణం అవుతుంది. దేవుడిని చూసి భయపడితే ఆధ్యాత్మిక ఎదుగుదలకు కారణం అవుతుందని ఒక దైవజనుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనుషులు చూసి భయపడ్డామండి. ఎంతకాలం మనతో మనుషులు ఉంటారు? ఎంతకాలం మన ముందు మనుషులు నిలబడి ఇది చేయొద్దు, అది చేయొద్దు, అలా ఉండదు, ఇలా ఉండదు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే మనుషుల ముందు భయపడినట్టు యాక్ట్ చేయొచ్చు. అది వేషధారణ. అది దేవుడు భయపడితే ఒక్కరు ఉన్నా అలాగే ఉంటాం, 100 మందిలో ఉన్నా అలాగే. ఆ విషయం దావీదు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన అంటాడు, చూడండి 25వ వచనంలో, ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని, నా ఎదుటున్నాడయ్యా, నా కళ్ళు మూసుకున్న నా ఎదుటే ఉన్నాడు, కళ్ళు తెరిచిన నా ఎదుటే ఉన్నాడు. పాట పాడుతున్నప్పుడు ఆయనే నా ముందు ప్రతిబింబిస్తూ, ఆయన చూస్తూ ఉన్నాను నేను.
ఆయన ఊహించుకుంటూ ఉన్నాను. లోకంలో చాలా మంది ఊహించుకుంటారు కదా, ఒక ఖాళీ స్థలం కొనాలండి, 10 సెంట్లు 20 సెంట్ల స్థలం కొనాలి. ఆ 10-20 సెంట్ల స్థలంలో మరి కాంపౌండ్ వాళ్ళకి ఇలా రావాలి, ఆ తర్వాత మెట్లు ల్యాండింగ్ ఇలా రావాలి, బెడ్రూమ్ ఇక్కడ, బాత్రూమ్లు అక్కడ, హాల్ అక్కడ, ఇది ఇక్కడ, అది అక్కడ అని కట్టక ముందు ఈయన ఇక్కడ నిలబడి ఏం చేస్తాడు? ఊహా చిత్రాలు తీసుకుంటాడు. ఆ ఊహల్లో దేవునితో తేలి ఆడాలి. ఇంకా చాలా రకాల ఊహలు ఉన్నాయి, అవన్నీ మనకు అనవసరం అనుకోండి. కళ్ళు మూసుకొని ఆరాధన చేసేటప్పుడు నీ కళ్ళ ముందు ఎవరు ఉండాలో తెలుసా? దేవుడే ఉండాలి. చాలామంది అంటారు ఆయన పరలోకంలో ఉన్నాడండి, లేదా నీకు ఎక్కడో ఉన్నాడండి. ఎక్కడో నీ ఎదుటే ఉన్నాడు. అదే దావీదు చెప్తున్నాడు, నా ఎదుటున్నాడయ్యా. యెహోషువ ఎదుటి నిలబడినటువంటి దేవుడు రాత్రి రూపంలో ఈరోజు నా ఎదుటున్నాడు. నేను దేవుడు చూస్తేనే కనబడతాడు. ఎలా పడతానో చూస్తే కనబడతాను. హృదయపూర్వకంగా వీరికి నలిగిన హృదయాలతో మరి శ్రద్ధగా దేవుడిని ఆరాధిస్తే, హృదయపూర్వకంగా వాక్యం చదివినప్పుడు, హృదయపూర్వకంగా వాక్యాలు విన్నప్పుడు, హృదయపూర్వకంగా జీవితాన్ని దేవుడికి సమర్పించినప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటాడు, ఆయన నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభుని చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి ఉండును. సంఖ్యలో మేకపిల్లలు తెచ్చుకొని ఊరంతా ఎదుగుతారంట. చూడండి, కొంతమంది చూస్తే ఏం ఎదుగుతున్నావురా అంటే మా మేకపిల్ల పోయింది అన్నాడట. ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది, అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు ఉంటాయి, చెవి మీద తెల్ల మచ్చ ఉంటుంది. అంటే ఆహా, ఎన్ని మేకపిల్లలు? ఒకటే మేకపిల్ల ఉంది. మరి ఒక మేకపిల్లనా? ఎప్పుడు నుంచి వెతుకుతున్నావు? ఉదయం నుంచి వెతుకుతున్నాను, ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది కనబడలేదు అని అంటే నీ సంఖ్యలో ఉన్న మేకపిల్ల అదేనా? అది కాదా అంటే అదే ఉదయం నుంచి వెతుకుతున్నా, నాకు ఈ విషయం ఎవరు చెప్పలేదు అన్నాడట. సంఖ్యలో మేకపిల్ల పెట్టుకుని ఊరంతా వెతుకుతాం. చూడండి, దేవుడిని మనం ముందు పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, ఎక్కడెక్కడో ఆలోచన చేస్తూ ఉంటాం, దిగాలు పడిపోతుంటాం, ఏడుస్తూ ఉంటాం, మరి కుమిలిపోతూ ఉంటాం, కురుగిపోతూ ఉంటాం. అంటే నీ ఎదుటిన్న దేవుడిని పట్టించుకోము. ఊరందరి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా సహాయం చేయరా, నాకు ఏమైనా సలహా ఇవ్వరా, నేను ఎలా బాగుపడాలి, నేను ఎలా కట్టబడాలి, నేను ఎలా దీవించబడాలి, నేను ఎలా ఆశీర్వదించబడాలి, ఏదైనా ఒక్క సలహా కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకుంటాం. కానీ ఆయన ఎదుటే ఉన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నారు, దావీదు అంటాడు, నేను ఉల్లసిస్తానయ్యా, కావున నా హృదయం ఉల్లసించును, నా నాలుక ఆనందగానము చేయనటువంటి మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లరా, మరి మన ఎదుట నిలిచినటువంటి ఆ రాయ ఏం చేస్తారు? ఆ రాయ క్రీస్తుతో పోల్చబడినటువంటి ఆ రాయ మన ఎదుట ఉంది. సరే, గుర్తించాలి మన ఎదుట ఉందని. ఆ రాయ యొక్క పని ఏంటి? ఏం చేస్తుంది? మన జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడగలుగుతుంది? సరే, ఇన్ని రోజులు గుర్తించలేదు, ఇప్పుడు ఏదో గుర్తించాం. మన ముందు ఉన్నది క్రీస్తు అని, ఆ క్రీస్తే రాయి రూపంలో ఉన్నాడని, ఆయన మన జీవితాలను ప్రేమిస్తాడని, తేలు చూడగానే మన ముందున్నాడని గుర్తించాం. సరే, మనకి ఎలా ఉపయోగపడుతుందా రాయ? ఏమైనా ప్రయోజనం ఉందా? లేదంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలాగే బ్రతుకుతామా అని అంటే మీ చేతులకు వదిలేస్తూ ఉన్నాను. చిన్న మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి సామ్యూయేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదామండి. 9వ వచనం నుండి 12వ వచనం వరకు మొదటి సామ్యూయేలు గ్రంథము 7వ అధ్యాయము చదవండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థించి యెహోవా అతని ప్రార్థన అంగీకరించి సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినము ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుమించి తారుమారు చేయగా ఓడిపోయింది. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులు తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి ఏం పెట్టాడండి? ఒక రాయి తీసి ఏం చేశారు? మిస్పాకును సేముకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకి ఇదే రాయా ఎబెనేజర్ అంటే అర్థం ఏంటి? సహాయకుడు. ఈ రాయికి పెట్టబడిన పేరు సహాయం చేసేటువంటి రాయ. నీ ముందు నిలిచినటువంటి రాయ నీవు చూస్తూ అంటే అందంగా శిల్పంగా చెక్కబడినటువంటి రాయిలు ఏవైతే ఉన్నాయో ఆ రాయి కాదు ఈ రాయ
చూస్తూ ఉండేది కాదు, పెడితే తినకుండా ఉండేది కాదు, మాట్లాడితే వినకుండా ఉండేది కాదు, లేదా నువ్వు పిలిస్తే పలకుండా ఉండేది కాదు. ఆ రాయి లాంటి రాయి కాదు ఈ రాయ. ఈ రాయ నీకు సహాయం చేసేటువంటి రాయ, యెహోషువ ఎదుట నిలబడినటువంటి రాయ. నువ్వు ఎప్పుడైతే తేరు చూస్తావో, ఎప్పుడైతే పరిశీలనగా గమనిస్తావో, ఈ రాయి నీతో మాట్లాడేటువంటి రాయ, నీకున్న ప్రతి అవసరతను తీర్చేటువంటి రాయ. ఇక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఫిలిష్తీయులు వస్తూ ఉన్నాడు. సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. న్యాయాధిపతిగా ఉంటే నిజానికి సమూయేలుకి యుద్ధం రాదు. యుద్ధం నేర్చుకోవడానికి ఆయన ఎక్కడ బ్రతికాడు? దేవుని మందిరంలో బ్రతికాడు. దేవుని మందిరంలో రాజకోటలోనో ఎక్కడ అంతపురంలోనో బ్రతకలేదు. మందిరంలో పెరిగాడు. యుద్ధ వయసు వచ్చింది. న్యాయాధిపతిగా ఎన్నుకోబడ్డాడు. వీళ్ళందరూ అంటున్నాడు, అయ్యా సమూయేలు ఫిలిష్తీయులు మన మధ్య యుద్ధానికి వస్తున్నారంటే ఈయనకి తెలిసింది ఒకటే, ప్రార్థన చేయడం మాత్రమే తెలుసు, దహన బలి అర్పించడం మాత్రమే తెలుసు, ధూపం వేయడం మాత్రమే తెలుసు, ధర్మశాస్త్రాన్ని పరిచయం చేయడం మాత్రమే తెలుసు. మరి కత్తి పట్టుకోవడం రాదే, మరి ఎలా ఫిలిష్తీయుల దగ్గర చేయించడం? ఆయన తెలిసిన విద్య ఒకటే, మీరు యుద్ధానికి వెళ్ళండి అన్నాడండి. అదే న్యాయాధిపతి నువ్వు కదా, నువ్వు న్యాయాధిపతి కదా, నువ్వు ముందు రావాలి కదా అంటే కాదు. సమూయేలు చేసిన పని ఏంటి? ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. మిస్పాలో దాన్ని అర్పించి దహన బలి అర్పించాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. సమూయేలు యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళినటువంటి వ్యక్తులు ఇంకా ఫిలిష్తీయులతో కలవలేదు. మధ్యలో ఉంటుండగానే వారి యుద్ధంలోకి వెళ్ళి ఫిలిష్తీయులతో చేతులు కలిపి వారితో యుద్ధానికి పోరాడడానికి ముందే దేవుడు ఆకాశం నుండి ఉరుములను మెరుపులను మరి వడగండ్లను కురిపించి వారందరినీ కూడా హతము చేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని సమకూర్చాడు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసండి? ఈ రాయ సహాయం చేసేటువంటి రాయ. నీతో నీ దుఃఖములో ఉంటే చూస్తూ ఆ ఏడుస్తే ఏళ్ళే నాకు ఎందుకులే అని వదిలేసేటువంటి రాయ ఈయన కాదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుని మందిరానికి వచ్చినటువంటి ఈ ఆలోచన విధానం, దేవుని ముందుకు వచ్చావు తేరి చూడాలి. కొంతమంది చూస్తారు ఇలా తీసి ఇలా చూసుకొని ఆమెనా అంటారు. సరిగ్గా కనబడకపోతే అబ్బాయి అసలు వాళ్ళేనా, వాళ్ళ కదంటే వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కాదు, ముందు వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చెప్తారు తెలుసా? మీ ఓడు చర్చికి వచ్చాడు కానీ చర్చిలో ఏమీ లేదు, తలలా 2 సార్లు అనుకున్నాడు. అంటే ఈవిడ ఏం గమనిస్తుంది? ఇతను ఏం గమనిస్తూ ఉన్నాడు? వాక్యం పట్ల శ్రద్ధ లేదు, దేవుని మందిరం పట్ల ఆసక్తి లేదు. అవతల అబ్బాయి ఎన్నిసార్లు తలదూకుంటున్నాడో, ఆమె ఎన్నిసార్లు ఇలా అనుకుంటుందో, ఇది చూడడానికి, ఇది పరిశీలన చేయడానికి వచ్చాను తప్ప నీ ముందు నిలబడినటువంటి రాయితో పోల్చబడిన క్రీస్తుని పరిశీలన చేయడానికి రాలేదు. ఆయన తేరు చూస్తే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఆయన వైపు చూస్తే నీ జీవితం కట్టబడుతుంది. ఆయన వైపు చూస్తే నీ బ్రతుకు బాగు చేయబడుతుంది. ఇది కదా మన జీవితాలు. అందుకొరకే దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. యెహోషువ ఎదుట రాతి ఉంచబడింది. ఆ రాయ క్రీస్తే కనుక తేరు చూడు. ఇప్పుడు సమూయేలు వచ్చాడు. ఆ రాయి నిలబెట్టి అంటాడు, రాయి నిలబెట్టి ఈ రాయ మనకు సహాయం చేసేటువంటి రాయ, మనల్ని మరణంలో వదిలేసేది కాదు, రోగంలో వదిలేసేది కాదు, వ్యాధులలో దించేసేది కాదు. మన ఈ రాయ ఎబెనేజరే అనేటువంటి పేరు పెట్టి అక్కడ ఆయన ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి, నీ చుట్టూ చాలామంది ఉండొచ్చు. ఇంతవరకు చాలామంది మీద నువ్వు ఆధారపడి ఉండొచ్చు. నాకు సహాయం చేయడానికి వీళ్ళు ఉన్నారండి, నాకు సహాయం చేయడానికి వాళ్ళు ఉన్నారండి, నాకు సహాయం చేయడానికి ఇంకెవరెవరో వస్తారండి. అది కాదు. నీకు సహాయం చేయడానికి నీ ఎదుటే ఉన్నాడు ఆయన. దావీదు అంటాడు, ఎల్లప్పుడూ నేను ఆయన నా ఎదుగుతున్నాడు ఆయన. ఎల్లప్పుడూ, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు అయ్యా. ఈ మాట అంటున్నాను, తప్పుగనుకోకండి. ఒక యవనస్తుడు చిన్నతనంలో ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కువగా పిల్లలు ఎవరిని ప్రేమిస్తారు? తన తల్లిదండ్రులు ప్రేమిస్తారు. చిన్న ఫోటో తీసుకొని పర్సులో దాచుకుంటారు. ఎందుకని? తల్లిదండ్రులు అంటే అంత ప్రేమ. కొద్ది రోజులు ఎవరి పరానికి వచ్చాడు, తను ఇష్టపడినటువంటి అమ్మాయి ఫోటో పెట్టుకున్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఫోటో పెట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాత పిల్లలు పుట్టారు. ఎవరి ఫోటో వెళ్తుంది? పిల్లల ఫోటో. ఆ తర్వాత పిల్లలకి వృద్ధాప్యం వచ్చారు, పిల్లలు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయారు. మరలా ఇప్పుడు భార్య ఫోటో ఉంటుంది. చూడండి, అంటే కొద్ది కాలం వచ్చిన తర్వాత ఈ దేవుడి ఫోటో గురించి ప్రారంభంలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మప్పుతూ ఉంటారు. చిన్నప్పుడు దేవుడు లేకపోతే మనం ఏమన్నా చూడండి, ఆ మీద వేసైపోతాడు. వేసైపోయి ఇప్పుడు దేవుడు, తల్లిదండ్రులు, భార్య, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత మనవరాలు అయిపోయిన తర్వాత ఆ మనవలు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇద్దరే ఉంటారు చివరికి ఇంట్లో. ఇద్దరు ఉంటే మనవరాలు వెళ్ళిపోతారు. చిచి ముసలోడి దగ్గర రోషం వస్తారు, ముసలోడు వెళ్ళిపోతారు. ఆ తర్వాత
ఎవరు? పిల్లలు వెళ్ళిపోతారు. ఆ తర్వాత భార్య కూడా ఒక రోజుకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మిగిలిన ఎవరు? ప్రారంభంలో నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆయనే మరణం తర్వాత కూడా నీతో ఉండేది. అలాగని కుటుంబం వద్దని కాదు నా ఉద్దేశం. దేవుణ్ణి ప్రారంభంలో ఏ మనసుతో స్వీకరించావో అంతం వరకు అదే మనసుతో నీ మనసులో ఆయనకి స్థానం ఇవ్వాలి. మిగిలిన కుటుంబస్తులను, స్నేహితులను, బంధువులను వదిలిపెట్టమని కదా నా ఉద్దేశం. నీలో ఉండేటువంటి ఆ వివేచన శక్తి దినదినము సన్నగిల్లిపోతుంది. దేవుని సేవకుడిగా అదే తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. దేవుని మీద నీకు ఉండేటువంటి శ్రద్ధ ఏంటి? మనుషుల మీద శ్రద్ధ ఉంది కాదనడం లేదు, వారిని వదులుకోమని చెప్పడం లేదు. దేవుని పట్ల నీకు అవగాహన ఏంటి? అందుకనే దేవుడిని కలుగు చేసుకున్నది. ఏ ఉద్దేశంతో దేవుడిని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. మరి ఆయన పట్ల నీకు ఉన్నటువంటి శ్రద్ధ తగ్గిపోతే ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి. ఆఫ్టర్ లోకంలో ఎవడో 10,000 సహాయం చేస్తే 10,000 సహాయం చేశాను అంటాడు కదా. నీకోసం ప్రాణం ఇచ్చిన ఆయన ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి? ఇక్కడ అంటారు చూడండి, మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీకు సహాయం చేయడానికి తన ప్రాణములు కూడా లెక్క చేయలేదు కదా. నీ ప్రాణాలను రక్షించడానికి లోకానికి వచ్చేసాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి అక్కడ సమయానికి సహాయం చేసినటువంటి దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి లోకమునకు మరి మానవుడిగా మనుషుడికి లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలామంది ఏమంటారంటే, నాకు అలా ఎమ్మెల్యే గారు తెలుసండి, ఎంపీ గారు తెలుసండి, మినిస్టర్ గారు మన బంధువే అంటారు. ఇప్పుడు ఈ సహాయం ఎవరి దగ్గర ఆశిస్తూ ఉన్నాడు? మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. మనకు తెలుసు అంటే ఇప్పుడు ఈయన దేవుని మీద ఆధారపడి చెప్పడం లేదు. వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. వాళ్ళు కూడా కొంచెం పెట్టి పెట్టడానికి వెళ్ళిపోవాల్సింది. అందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు వీళ్ళు కాదు, నీ ఎదుటకు ఆయన ఉన్నాడు. నీ ఎదుటకు ఆయన. ఆయన దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ కావాలేమో, కానీ నీ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ అవసరం లేదు. నీ ముందే ఉన్నాడు, నీ ఎదుటే. యెహోవా ఎదుట ఆయన ఉన్నాడట. ఆ రాత్రి తేరు చూస్తే మాట్లాడేటువంటి దేవుడు. ఈ రాయి మాట్లాడలేని రాయి కాదు, వినకుండా చెవులు మూసుకునేటువంటి రాయి కాదు, లేదా నువ్వు పెట్టేది అంటే నేను పట్టించుకునేటువంటి రాయి కాదు, నువ్వు పెట్టేటువంటి మొర అనవసరము అనేటువంటి రాయి కాదు. మొదటిది, ఇందులో ఉండేటువంటి లక్షణాలు ఏంటి అంటే మనకు సహాయం చేసేటువంటి రాయి. రెండవది చూడండి, రెండవ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక చదువు. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయ అగు. చాలండి, ఇదే రాయ. మొదటిదేమో సహాయం చేసేటువంటి రాయి లక్షణాలు కలిగి ఉన్నాడు. రెండవది సజీవమైనటువంటి రాయ అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ రాయిలో ఉండేటువంటి లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి పేతురు గారు అంటారు, అయ్యా ఒక రాయ వినలేని రాయ, మాట్లాడలేనిది, చూడలేనిది ఉంది, కానీ ఈ రాయి అలాంటిదో తెలుసా? క్రీస్తుని తలకి మూల రాయని పోల్చారు, ఆయన రాయి కాదు. రాయి లాంటి లక్షణాలు కలిగిన వాడు. రెండవ లక్షణము సజీవమైనది అని పేతురు చెబుతూ ఉన్నాడు. క్రీస్తు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సజీవమైనటువంటి రాయ అని చెబుతున్నాడు. మీకు తెలుసు, మోషేతో దేవుడు అన్నాడు, మోషే వెళ్ళి ఆ రాయితో మాట్లాడు అని చెప్పాడు దేవుడు. ఏమంటే రాయితో మాట్లాడితే రాయి ఎలా ఉంటుందని మోషే అడిగాడా? ప్రభువా, నేను నీ కంటికి మరీ పిచ్చోళ్ళ కనపడుతున్నానా? ఏదో మాట నేర్పడతాను లేను అన్నాను కానీ, నత్తోళ్ళు అన్నాను కానీ, మరి నీ కంటికి ఎంత పిచ్చోళ్ళ కనపడుతున్నానా అని మోసే దేవుడితో చెప్పాడా? చెప్పలేదు. వెళ్ళి ఆ రాయితో మాట్లాడు. ఆ రాయికి వినబడతాడు. ఆ రాయిని అవసరం తీరుస్తుంది. ఆ రాయ నిన్ను ప్రేమిస్తుంది, నీకోసం ఏదైనా చేయగలదు. జీవజల నిధని అక్కడ ఒక స్త్రీతో చెప్పినటువంటి ఆ క్రీస్తే ఆ రాయిని పోలి ఉన్నారు. మోసే వెళ్ళి మాట్లాడు అనగానే ఏదో కొద్ది గుద్దు పొరపట్టి మోసే కొట్టాడు, తర్వాత మాట్లాడాడు అనుకోండి. అయితే ఇప్పుడు వెళ్ళి మాట్లాడగానే ఆ విన్న రాయి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. వారి అవసరంతో తీర్చినటువంటి దేవుడు, జీవజల నిధిని వారికి ఇచ్చినటువంటి దేవుడిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులను షెకెములో నిలిపాడు. యెహోషువ ఇశ్రాయేలును తీసుకొచ్చి షెకెములో నిలిపి అక్కడ ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలందరినీ పిలిచి ఇలా అన్నాడు. ఒక పెద్ద రాయిని నిలిపి ఇక్కడ ఏమన్నాడంటే ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాడు. ఫస్ట్ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించి నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాం, మరి మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అంటే వాళ్ళందరూ ఏమన్నారంటే అయ్యా మేము కూడా యెహోవాను సేవిస్తాం అన్నారు. అనగానే ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టి యెహోషువ ప్రమాణం చేసినట్లు చూడండి ఆ మాట. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము
27వ వచనం చదవండమ్మా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 27వ వచనము. ఆ రాయికి ఉన్నటువంటి లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుని చదవండి. ప్రజలందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పినది. ఏమంటే రాయికి వినబడుతుందా? చాలు. రాయి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే ఒక పెద్ద 10 అడుగులు రాయి తీసుకొచ్చి మన చర్చి నిలబెట్టి అందరూ ఒకరు లైన్ వెళ్ళి, ఇదిగో నాకు ఉద్యోగం కావాలి, నాకేమో ప్రమోషన్ కావాలి, నాకేమో మంచి ఇల్లు కావాలి అని రాయి ముందుకు వెళ్ళి మనం నిలబడి మాట్లాడుతుంటే ఆ రాయి వింటాదా? మరి ఇక్కడ ముందు వాక్యంలో ఉంది, ఈ రాయి ఎవరు, ఆ రాయి ఎవరు? ఆ రాయ జీవము లేనిది, ఈ రాయ నీ జీవితాన్ని నిలబెట్టేది. హల్లెలూయా, హల్లెలూయా. మోసేతో దేవుడు చెప్పినటువంటి రాయ, నువ్వు వెళ్ళి మాట్లాడయా, నీకు జీవజలం తెలుస్తుంది అని చెప్పినటువంటి ఆ రాయి ఇక్కడ యెహోషువ అంటాడు, ఇదిగో నేను ఆనాడు మోసేతో దేవుడు చెప్పక నేను విన్నాను. ఈ రాయ అసాధారణమైనటువంటి రాయ. ఈ రాయిలో అనేక లక్షణాలు ఉన్నాయి. ఏంటో తెలుసా ఆ లక్షణము? అది జీవము కలిగినటువంటి రాయ, సజీవము కలిగినటువంటి రాయ. ఈ రాయ మన మాటలు వింటుంది, మన మీద సాక్ష్యం కలుగుతుందయ్యా. ఇదిగో మన పక్షంగా ప్రార్థన చేసేటువంటి రాయ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ఎలాంటి దృక్పథంతో ఉన్నారో నాకు తెలియదు. దేవుని మందిరంలో ఎలాంటి వివేచన కలిగి ఉన్నారు, వాక్యము పట్ల ఆయన పట్ల ఎలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉన్నారో తెలియదు. కానీ నేను అంటాను, నీ మనస్సులో ఆలోచనలు సైతం పెరిగిన వాడు అంటాడు. యెహోషువ అంటాడు, ఇదిగో నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాం. మరి మీ సంగతి ఏంటంటే మేము కూడా అంటే, ఓకే మీరు చెప్పినది వాస్తవమో అవాస్తవమో నేను కాదు, ఈ రాయి వింటూ ఉంది. ఆ రాయి సజీవము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సాదృశ్యముగా పాత నిబంధన కాలంలో తెలియచేయబడినట్లుగా మనము చూడగలుగుతున్నాము. జ్ఞాపకం తీసుకోండి, జ్ఞాపకం తీసుకోండి. ఆ రాయ మరణాన్ని ఆపచాలదు. ఆ రాయ మరణములు బంధించాలని చూసినా అసలు ఎవ్వరు కూడా సాధ్యపడలేంటున్నారు. చూడండి, మిరియామి అహరోను సంభాషణ మీ అందరికీ తెలుసు. అది ఇలా గుసగుస అంటే మనకు తెలుసు, గుసగుసలు అంటే మీకు తెలుసు, గుసగుసలు ఆడుతూ ఉంటారు కొంతమంది. ఈ మోసే గురించి అహరోను మిరియామి ఊరికి చెవులు కొరికేసుకుంటున్నారు. చెవులు కొరికేసుకుంటే అక్కడ ఏమని రాయబడిందంటే, నిర్గమకాండములో మోసే విన్నాడు అని రాయబడిందా? మిరియామి అహరోను యొక్క సంభాషణ ఎవరు విన్నారట? రాయితో పోల్చబడినటువంటి క్రీస్తు విన్నాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో ఆడించుకుంటాం. మామూలు పక్కోడు కూడా విన్నాడు. ఆ గాలి తప్ప మాట వినబడుతుంది, మాట వినబడదు. నాకు అర్థం కాదు, గట్టి చెప్పచ్చు కదా అంటారు, గట్టిగా చెప్పచ్చు కదా అంటారు. వాళ్ళకి వినబడితే నష్టం ఏంటి? వినబడవలసిన వాళ్ళకి వినబడుతూ ఉంది. అవన్నీ కూడా చక్కగా లెక్కించబడుతూ ఉన్నాయి. మరి దానికి ఉత్తరవాది ఎవరు? చూడండి, ఇక్కడ ఆ మాట చదవండి ఒకసారి. యెహోషువ గురించి మాట్లాడుతుంది. ఈ రాయ 27వ వచనం. జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా, మీరు దేవుని విసర్జించిన అది మీ మీద సాక్షిగా. దేవుని విసర్జిస్తారు జీవితంలో, మరి ఆయనతో పాటు సహవాసం చేస్తారు. ఈ రాయ సజీవమైనటువంటి రాయ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ రాయ చూచేటువంటి రాయ, వినేటువంటి రాయ, మాట్లాడేటువంటి రాయ అని బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. మరి రాయలో ఉండేటువంటి లక్షణాలు మనకు తెలుసు. ఆది కాండంలో ఒక కుటుంబం సంభాషణ. ఒక తల్లి తన బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది, అరణ్యం నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక దేవదూత వచ్చి అడిగింది. ఏమని అడిగిందంటే, ఆగరు, సారా దాసి అయినటువంటి ఆగరు, ఎక్కడి నుంచి వచ్చో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆ పదాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సారాయి దాసి అయినటువంటి ఆగరు, ఎక్కడి నుంచి వచ్చో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే, ఈరోజు మనం ఏం చేస్తున్నామో, మన స్థితిగతులు ఏంటో, మనం ఏం పని చేస్తున్నామో ఆయనకు తెలుసు, ఎక్కడ ఉంటున్నామో మనకు తెలుసు, ఎక్కడికి వెళ్తున్నామో ఆయనకు తెలుసు. ఈ 3 విషయాలు అంటే సారాకి దాసి అని దేవుడికి తెలుసు, కానీ మరలా అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతూ ఉన్నాడు. పారిపోతుందని తెలుసు, ఎక్కడికి వెళ్తున్నావో తెలుసు. ఇవన్నీ కూడా ఎందుకు అడుగుతున్నారు అని అంటే, నిన్ను దేవుడు పరిశీలన చేయడానికి. ఆయన చూసే దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు. చూడండి, ఆది కాండము 16వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే, ఆది కాండము 16వ అధ్యాయం చదవండి. సారై దాసి అయినటువంటి హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు?
ఆమె నా యజమానురాలైనటువంటి సారాయి యొద్ద నుండి పారిపోతున్నాను. ఒకవేళ ఆగరు ఆ సత్యాన్ని ఒప్పుకోకపోతే వేరేలా ఉండేది. మనం అనుకుంటాం ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చాక ఎవరు చూడలేదు అనుకుంటాం, మన గురించి ఎవరికి తెలియదు అనుకుంటాం. కానీ ఈ రాయ సజీవమైనటువంటి రాయ, చూసే రాయ, మాట్లాడేటువంటి రాయ, వినేటువంటి రాయ. అందుకని ఆగరు సత్యాన్ని ఒప్పుకున్నది కనుకనే పిల్లలు జ్ఞాపకం చేసుకుని తన జీవితం ఉన్నపాటిని మార్చబడింది, ఆశీర్వాదములకు కారకురాలుగా మార్చబడింది. తన బిడ్డకి ఒక చక్కటి జన్మనిచ్చినటువంటి తల్లిగా. మరి ఈనాడు 12 మంది ఆ ఇస్మాయిల్, చూడండి, ఇస్మాయిల్ నుంచి 12 గోత్రాలు వచ్చాయి, 12 జనాంగాలు వచ్చాయి. ఆ 12 జనాంగాలు ఈరోజు కొన్ని ప్రపంచాన్ని గడగడలాడుతూ వణికించేస్తున్నారు. 100 అడుగులు లోతు తవ్వితే చాలట ఏం పడుతుంది? పెట్రోల్ పడుతుంది. మనకి 200 అడుగులు తవ్వినా ఇంకొక నీళ్ళు దొరకడం కష్టమైపోతాయి, ఇంకొక 100 అడుగులు తవ్వటం. అంటే దేవుడు ఎంత ఆశీర్వదించండి. ఒక చిన్న సత్యం ఒప్పుకోవడం వల్ల, ఒక చిన్న మాట, ఒకవేళ ఆగరు ఆ మాట ఒకవేళ బొంకుంటే, తెలుసు కదా బొంకడం అంటే, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను నువ్వు అలాగానంటే వేరేలాగా ఉన్నావు, చేతికి చెప్పొచ్చినావు, ఆవిడకి వేరే పరిస్థితి ఏర్పడినావు అన్నాడు. మారు మాట్లాడుకుంటా నీ వెళ్ళి నీ యజమానురాల దగ్గర ఉండు, ఆమె చేతి కింద బ్రతుకు, అక్కడికి వెళ్ళి లోపడు, తగ్గించుకుని బ్రతుకు అని మరలా వెళ్ళమని చెబుతూ ఉన్నారు. అందుకని చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు అని ఆయనకి ఎందుకు పేరు పెట్టబడిందంటే మనం ఏం చేస్తామో ఆయనకి తెలుసు, ఎక్కడ ఉన్నామో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆయన తెలిసినటువంటి దేవుడు కనుక ఈ రాయిలో ఉండేటువంటి లక్షణాలను బట్టే 12 మంది రాజులు ఇస్మాయిలీ నుంచి వచ్చారు. ఈ 12 మంది రాజులే ఈరోజు దుబాయ్ ప్రాంతాన్ని సేట్లు అంటాం కదా, వాళ్ళు ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నారు, ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నారు. ఆ ఒక్క చిన్న సత్యం ద్వారా ఆశీర్వాదకరమైనటువంటి తల్లిగా మార్చబడినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధన కాలంలో ఒక పాపిని శిక్షించాలంటే, ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తాడో లేదా ఇంకా నరహత్య చేస్తాడో, ఆ వ్యక్తిని చంపాలి అని అంటే దేనితో చంపేవారు? రాయి తీసుకొని కొట్టి చంపాలి. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి ఒక వ్యక్తిని రక్షించగలిగేది ఏంటి? ఆ రాయి. ఒక వ్యక్తిని రక్షించేది రాయి, ఒక వ్యక్తిని శిక్షించేది రాయి. అంటే ఈ రాయికి మనస్సు ఉంది, జీవం ఉంది. అందుకని సజీవం కలిగినటువంటి రాయ నీ జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఆయన ముందు ఒప్పుకోవాలి. ఆగరు అదే చేసింది. అమ్మ ఏంటి సంగతి అంటే ఒప్పేసుకుంది. అందుకని ప్రపంచానికి ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా వారు ఉన్నారు. ఒకవేళ ఒప్పుకోకపోతే దేవునికి నీకు మధ్యలో ఆ వివాదం అలాగే కొనసాగుతుంది. అందుకని ఇక్కడ చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది సహాయం చేసేటువంటి రాయ, రెండవది సజీవము కలిగినటువంటి రాయ, మూడవది జ్ఞాపకం చేసుకుందాం దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం నుండి చదువుకుందాం. సర్వభూమిని చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చదవండి. దాని రొమ్మును భుజములు వెండివనియు, దాని ముదరమును తొడలు ఇత్తడివనియు, దాని మోకాలు ఇనుపవనియు, దాని పాదములు ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదై ఉండెను. చాలు. అత్యంత చదివితే ఒక రాయి పొర్లించబడి వచ్చి ఏం చేయబడింది? ఏ విధమైనటువంటి సహాయం లేనటువంటి రాయ, ఆధారం లేనటువంటి రాయ వచ్చి పాదముల మీద పడగానే ఈ బలమైనటువంటి విగ్రహం ఏమైంది? తొనకలు అయిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం 35వ వచనం వరకు చదివితే విషయాలు మనకు ఉంటాయి, 32 నుంచి. అయితే సర్వభూమిని కప్పేటువంటి రాయ, జాగ్రత్తగా గమనించండి. భూమిని తలను అంటే భూమిని కప్పేటువంటి రాయ. ఏంటి కప్పేటువంటి రాయ అని అంటే ఇక్కడ చివరి వచనంలో చదువుతున్నాను, ఒకసారి గమనించండి. 35వ వచనం అనుకుంటాను. చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదమును తుత్తి నీలుగా విరగగొట్టింది. ఈ రాయ ఏ రాయ? సహాయము లేనటువంటి రాయ. చాలా మంది మీలో కూడా చాలా సందర్భాల్లో నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను, అయ్యా మేము ఒకప్పుడు బాగా బ్రతికిన వారమయ్యా, అనేకులకు సహాయం చేసిన వారిని, అనేక కుటుంబాలు ఆదుకున్న వారమయ్యా, ఇప్పుడు నా చెయ్యి కింద పడిపోయింది, అందువల్లే నేను అనేకుల దగ్గర చెయ్యి చాపుకోవాల్సి వస్తుంది, ఈరోజు నాకు సహాయం చేస్తారు ఎవరు లేరు.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకానొక సమయంలో మొట్టమొదటి సహాయం చేసేటువంటి రాయ, రెండవది సజీవం కలిగినటువంటి రాయ, మూడవది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే భూమిని కప్పేటువంటి రాయ, కాపాడేటువంటి రాయ. అయితే ఇప్పుడు సహాయం చేసినటువంటి చెయ్యి కింద పడిపోయింది. ఎవరు సహాయం చేసేవారు లేరు. మీరు కూడా అలా బాధపడుతున్నారేమో, అయ్యా నాకు ఎవరు సహాయం చేసేవారు లేరయ్యా, ఒకప్పుడు నేను అందరికీ సహాయం చేసిన వాడిని, అందరికీ సహాయం చేసిందాన్ని, కానీ నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ ప్రదేశానికి ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. సిలువను మోసుకొని వెళ్తూ ఉంటే ఆయన దగ్గర దాదాపు 70 మంది శిష్యులు, ఇప్పుడు 12 మంది కాకుండా మిగిలిన వారు కూడా ఉన్నారు. ఆ 70 మందిలో ఎవరైనా పరుగు వచ్చి యేసయ్యా కాసేపు నేను పట్టుకుంటాను అన్నారు ఎవరైనా? ఆయన సహాయం చేస్తున్నవాడు కదా. ప్రమాదంలో ఉన్నప్పుడు, మరణావస్థలో ఉన్నప్పుడు, రోగంతో బంధించబడినప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు కడుపు నింపి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి పరలోక రాజ్యాన్ని పరిచయం చేసినటువంటి సహాయకుడికి నిస్సహాయుడిగా వదిలేశారు. పట్టించుకోలేదు, పారిపోయారంతే. 12 ఒక్కడే ఆయన కాసేపు నేను సిలువ పట్టుకుంటానని వచ్చారా? ఎవరైనా వచ్చారా? అలాంటి పరిస్థితులు మనం కూడా చూస్తూ ఉన్నాం. మనకు సహాయం చేసేవారు ఎవరో లేకపోవచ్చు, కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితము చాలా భయంకరమైన పరిస్థితులు బంధించబడ్డది. మట్లాది వారు యేసు ప్రభువు వారు వెళ్తుంటే ఒక్కొక్కరు ఏమన్నారు? సిలువేసండి సిలువేసండి అన్నారా? ఏమన్నారు? హోసన్నా జయించు, హోసన్నా జయించు, యూదులకు రాజు అని పలికినటువంటి వాళ్ళే ఒక రోజు వచ్చింది ఆ వారంలోనే అన్నారు సిలువేసండి, అతను చంపాడు ముసుగులు వేసుకుని మరి చంపాడు అన్నారు. అంటే ప్రేమించి ఒకప్పుడు సహాయం పొందిన వారే, లేదా సహాయం పొంది మరి ఆయన దగ్గర అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డ వారే చంపేయండి. ఈరోజు నీ దగ్గర సహాయం పొందిన వారే నీ కీడు కోరుకుంటున్నారేమో, నీ దగ్గర మేలు పొందిన వారే నీ నాశనాన్ని కోరుకుంటున్నారేమో. అయినా భయపడాల్సిన అవసరం లేదు. నేనంటే దేవుని సేవకుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారినే అంత భయంకరంగా చూసిన వారు నేను చూడరు అని అంటే అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం. యేసు ప్రభు వారు లాంటి వాడిని ఆయన సహాయం పొందినటువంటి చెయ్య, జీవాన్ని ఇచ్చినటువంటి చెయ్య, అలాంటి వ్యక్తిని సిలువేసండి, ఆయన తిరిగి రాకూడదని సమాధి దగ్గర మరి బిగించారు గట్టిగా, సైనికులు కాపలేటారు. ఆయన మరలా వెళ్ళి పలికినటువంటి వీళ్ళే మన జీవితంలో వచ్చే చిన్న చిన్నగా పరిస్థితులకి ఆందోళన పడిపోయి అమ్మ బాబులకి అయిపోయింది నా జీవితం అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాయనికి సహాయం చేసేటువంటి రాయ. ఇలా జ్ఞాపకం చేసుకోండి. పొగిడినటువంటి నోరులే మరి పగతో రగిలిపోతూ ఉన్నాయి. పగతో రగిలిపోతుంది. పొగిడారు ఒకప్పుడు యూదులు రాజు వచ్చాడు ఇంకా పర్లేదు అన్నారంతే. ఆ తర్వాత అర్థమైంది వాళ్ళకి అతని వల్ల మనకి ఏ ప్రయోజనం ఉంటుంది, ఏ సెన్స్ అన్నారంతే. పొగిడిన వారే, నిన్ను ప్రేమించిన వారే, నిన్ను పొగిడిన వారే, నిన్ను ఆదరించిన వారే, నీ దగ్గర అన్ని పొందుకున్న వారే ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఆవిడ మంచిది కాదండి అంటే కుమిలిపోతున్నావేమో, వేదన పడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో. దేవుని సేవకుడిగా నీతో మాట్లాడుతూ ఉన్నాం, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారి లాంటి మీద అనేక రాయలు పడ్డాయి నీ మీద. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ విగ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు 5 లక్షణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, తల భాగము భుజముల భాగము దేనితో నింపబడింది అంటే బంగారంతో నింపబడింది. రెండవది, ఛాతి వెండితో నింపబడింది. ఉదరము పొట్ట భాగము ఇత్తడితో నింపబడింది. తొడల భాగము ఆ తర్వాత కింద పాదముల వరకు చూస్తే మనకి ఇనుము మట్టితో నింపబడినట్లుగా మనము అంటే ఈ 2 భాగాలు ఎందుకు కలిపి చెప్పారంటే లాస్ట్కి వచ్చేటప్పటికి 4-5 రాజ్యాలు అనేవి కంబైన్డ్గా కలిసి పరిపాలన విధానము అంటే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర ఎలా కలిసి ఉండేదో ఆ విధమైనటువంటి పరిపాలన చివరి భాగంలో జరిగినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకని చూడండి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిది తల భాగం అనగా బబులోను సామ్రాజ్యం, మహాసామ్రాజ్యము. రెండవది వెండి ఛాతి భాగం అనగా మాదీయ పార్షిక రాజ్యము సాదృశ్యంగా కనబడుతుంది. ఉదరం అనగా మరి గ్రీక్ సామ్రాజ్యము, ఇత్తడి గ్రీక్ సామ్రాజ్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. మరి 4వ భాగము ఇనుము 4వ సామ్రాజ్యము రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఆ తర్వాత మరి యూదా జనాంగమును మిగిలినటువంటి వారందరినీ కూడా తనలో ఐక్యపరుచుకొని ఆ ఐక్యరాజ్యముగా పరిపాలించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ఏ విధమైన సహాయం లేదు. ఇప్పుడు నేను చెప్పబడిన 4 సామ్రాజ్యాలు బబులోని కానీ, ఐగుప్తు కానీ, మాదీ పార్షిక దేశం కానీ, రోమా కానీ, ఈ 4 సామ్రాజ్యాల యొక్క సహాయం లేకుండా అంటే ఏ విధమైనటువంటి ఒక్క వ్యక్తి కూడా ఆయన పక్షంగా నిలబడకుండా దొర్లుకొని ఎక్కడి నుండో వచ్చినటువంటి ఒక రాయ, కప్పబడినటువంటి రాయ, భూమిని కాపాడినటువంటి రాయ, అప్పుడు సహాయం చేసిన రాయ అదే, ఆ తర్వాత జీవాన్నిచ్చిన రాయ అదే, ఈరోజు మనల్ని కాపాడిన రాయ ఏ సహాయం లేకుండా దొర్లుకొని వచ్చింది. ప్రపంచానికి ఉన్నతమైనటువంటి బ్రతుకునిచ్చింది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాయ. హల్లెలూయా. ఈరోజు మనకి చూడండి యేసుక్రీస్తు ప్రభువు వారి కోసము ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఆయన నామస్మరణ వినబడుతుంది. ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశం అంతా చాలా చిన్న దేశం.
ఆ ఇశ్రాయేలు దేశంలో మరి యేసుక్రీస్తు ప్రభువులు జన్మించినటువంటి ప్రాంతము ఎన్నిక లేనటువంటి ప్రాంతం. ఆ గ్రామము చాలా కుగ్రామము, ఆ కుటుంబము ఎన్నిక లేనటువంటి కుటుంబము, చాలా పేద కుటుంబము. ఈరోజు యేసు ప్రభువుల కోసము ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఇటు ఉత్తరము దక్షిణము తూర్పు పడమర ఏ భాగానికి ప్రపంచ నలుమూలలో యేసు ప్రభువుల కోసం పరిచయం లేని వారు, పరిచయం ఉన్నవారే ఉంటారు తప్ప యేసు ప్రభువులు తెలియదు అనేవారు. ఎవడో మూర్ఖుడు ఏమంటే తెలిసి కూడా యేసు ప్రభు తెలియదండి అంటారు. కానీ యేసు ప్రభువుల కోసం సర్వలోకానికి ఆయన సహాయం లేకుండా వచ్చాడు. ఒక్కడే వచ్చాడు. ఆయన 100 మందితో వచ్చాడా? యేసు ప్రభు ఒక్కడే జన్మించాడు. ఆయనతో ప్రారంభించినటువంటి భక్తి ఒక్కడిగా ప్రారంభించాడు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 70 మంది, 120 మంది. ఇప్పుడు 120 మంది మేడగదిలో ప్రార్థించారు. మేడగదిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమైనటువంటి ఆ శక్తి వారి మీదకి రాగానే ఒక్కొక్కరు అన్య భాషలో మాట్లాడేసాగిరి. అంటే ప్రపంచం నలుమూలలకి కూడా ఆ ఈ 120 మంది శిష్యులు చల్లా చెదిరైపోయారట. 120 మందిలో భారతదేశానికి వచ్చినటువంటి శిష్యుడు ఎవరు అని అంటే తోమా గారు భారతదేశానికి వచ్చారు. కేరళలో ప్రారంభించారు పరిచర్య. కేరళ దేశం నుండి, కేరళ రాష్ట్రం నుండి మన ఆంధ్రదేశం వరకు వ్యాప్తి చెందింది. మారుమూల ప్రాంతాల వరకు, అలాగే ప్రపంచంలో నలుమూలలకు వ్యాప్తి చెందింది. ఈ రాయి తెలుసా? సహాయం లేకుండా దొర్లుకొచ్చిన క్రీస్తు అనే రాయ ఈరోజు ప్రపంచంలో విస్తారమైన సామ్రాజ్యంగా వ్యాప్తి చెందింది. తలతో పోల్చబడిన బబులోను సామ్రాజ్యము కుదేలైపోయింది. ఛాతితో పోల్చబడిన మాది సామ్రాజ్యపు రాజ్యము కుదేలైపోయింది. ఆ తర్వాత మరి ఉదరంతో పోల్చబడినటువంటి ఐగుప్తు సామ్రాజ్యం, అనగా గ్రీక్ సామ్రాజ్యము పతనావస్థలోకి వెళ్ళిపోయింది. 4వ రోమా సామ్రాజ్యము అడ్రస్ లేకుండా పోయింది. ఈనాటికి ప్రపంచాన్ని ఒంటి చేత మీద నడిపించేటువంటి రాయ ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం లేదు, లేదా కొండలో గుట్టలో మెట్టలో ఇంకెక్కడో వెళ్ళవసరం లేదు. నీ ఎదుటే ఉంది. కనులు తెరిచి చూడాలి, తేరు చూడాలి, ఆలోచించాలి, వివేచన కలిగి ఉండాలి. శ్రద్ధతో వెతికినప్పుడు నీతో మాట్లాడేటువంటి రాయ, నిన్ను ప్రేమించేటువంటి రాయ, నిన్ను ఆదరించేటువంటి రాయ, నిన్ను హక్కుని చేర్చుకొని పరలోక రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోయేటువంటి రాయ. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. యెహోషువ ఎదుట ఉంచబడిన రాయ ఎవరో కాదు, 7 నేత్రములు కలిగినటువంటి రాయ యేసుక్రీస్తు ప్రభువారు. తేరు చూడాలయ్యా, యెహోషువ తేరు చూడు. తేరు చూశాడు. నేను నా ఇంటి వరకు ఆశ్రయిస్తామయ్యా. మీ సంగతి ఏంటంటే ఈ రాయి వింటుంది జాగ్రత్త. ఇప్పుడు మీరు మాట్లాడే మాట కూడా రాయి ఉంటుంది. మీరు ఊపే తరాలు కానీ మీరు మాట్లాడాలి, నాకు ఇచ్చే ప్రతి సమాధానమును నేను చూస్తూ ఉన్నాను. మన ముందు ఉంచబడినటువంటి రాయి కూడా వింటూ ఉంది. మన మీద సాక్ష్యం పలికి రోజు రాబోతుంది, ఒకరోజు రాబోతుంది. కనుక చాలా జాగ్రత్త కలిగి మన జీవితాలను మరి దేవుని పాద సన్నిధానంలో సమర్పించుకొని దేవుని సేవకుడిగా తెలియచే మరికొద్ది క్షణాల్లో బలను సమర్పించబోతూ ఉన్నారు. మీరు పాస్టర్ గారి ముందో లేదంటే మీ చుట్టూ ఉన్న వారి గురించో మీరు దేవుని సన్నిధానంలో ఒడబడి చేసుకోవడం లేదు. దేవుని సన్నిధిలో ఏ విధమైన జీవితంతో భక్తి ప్రారంభించారో ఆ భక్తిని మర్చిపోకుండా అలాగే కొనసాగించాలి. ఈ రాయిని ఎదుటుంది, ఈ రాయిని గమనిస్తూ ఉంది, ఈ రాయి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంది, ఈ రాయిని ఆదరించడానికి ఇష్టపడుతుంది. ఆగరితో మాట్లాడిన రాయ, ఆగరిని గద్దించినటువంటి రాయ, ఆగరికి జీవితాన్ని మార్గాన్ని చూపించిన రాయ, ఆశీర్వదించినటువంటి రాయ, సమయాలకి మరి విజయాన్ని ఇచ్చినటువంటి రాయ ఈరోజు మన జీవితాల్లో కదా. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, ఆనాడు యెహోషువతో, సమూయేలుతో, ఆగరుతో దేవాయని తండ్రి ప్రభా, మీరు మరి ఎన్నో కార్యాలు చేశారు. మా బ్రతుకుల్ని చూస్తూ ఉన్నారు, మా బ్రతుకులను మీరు గమనిస్తూ ఉన్నారు, మా బ్రతుకులను ప్రభా అయ్యా మీరు పరిశీలన చేస్తూ ఉన్నారు. మా ఎదుట ఉన్నారయ్యా, మీరు ఎక్కడో ఉన్నారని మేము వెంపర్లాడుతూ ఉన్నాం ప్రభా. మా ఎదుట ఉంచబడినటువంటి ఆ రాయ మీరే కనుక అయ్యా ఈనాడు మాతో మాట్లాడారు. ఒకవేళ మేము ఇంకా అనాలోచితంగా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించాలి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణమూర్తివనేసయ్యా, మా ఉన్నతిగా కృప కలిగిన మా ప్రభావం మీకు వందనాలు. అటు ఇటు చూడకుండా మీరు శ్రద్ధగా మీ వైపు చూడమని చెప్పారు అయ్యా. మేము ఎక్కడెక్కడో వెతుకుతున్నాం ప్రభు, ఏవో ఆలోచనల మధ్యలో నలిగిపోతున్నామయ్యా. ఏదో అవగాహన లోపం అయ్యా, మేము అర్థం చేసుకోలేకపోతున్నామేమో మీ ప్రేమని, మిమ్మల్ని గుర్తించలేకపోతున్నామేమో. మీరు మాకు చాలా సమీపస్తులుగా ఉన్నారని, మా ఎదుటే ఉన్నారని దావీదు గుర్తించినట్లుగా, యెహోషువ గుర్తించినట్లుగా, సమూయేలు గుర్తించినట్లుగా, ఆగరు గుర్తించినట్లుగా అయ్యా ఈనాడు మేము గుర్తించలేకపోతున్నామేమో. అయ్యా మమ్మల్ని క్షమించండి. మీరు మా మీద సాక్ష్యం ఇచ్చేటువంటి రాయిగా ఉన్నారు, ఆశీర్వదించే రాయిగా ఉన్నారు, సహాయం చేసే రాయిగా ఉన్నారు అయ్యా. జీవాన్ని ఇచ్చేటువంటి రాయిగా పోల్చబడ్డారు ప్రభా. ఎంత గొప్ప ప్రేమ ప్రభా. దేవానికి తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యేసయ్య నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుంటాం.